మేడం అసలు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏంటి మీ స్టూడెంట్ డిమాండ్? మాకు ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ కావాలి. ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ రీఫార్మ్ చేయాలి. జస్టిస్ కావాలి. ఎవరైతే స్టూడెంట్స్ చనిపోయినారో వాళ్ళకి జస్టిస్ కావాలి. మా ఫ్రెండ్స్ చాలా మంది రీనీట్ రాసి హార్డ్ వర్క్ చేసిన ఫస్ట్ నీట్కి స్టూడెంట్ లీక్. ఇంకా అకౌంటబిలిటీ వాళ్ళు చెప్పాలి. దీని గురించి ఇన్ని రోజుల నుంచి మాట్లాడలేదు. సో ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత మాట్లాడడం అంటే ఒకటి ఉండాలి కదా. సో జస్టిస్ కావాలి. నిజంగానే ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ వస్తుందా? రాదు. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసి సొల్యూషన్కు ప్రాబ్లం రాదు. కానీ మాకు ఎందుకు రిజైన్ చేయాలంటే ఆయన హ్యూమిలిటీ ఉండాలి, కొంచెం అకౌంటబిలిటీ ఉండాలి. ఇంకా ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసి ఫ్యూచర్ గవర్నమెంట్స్కు కూడా తెలుస్తుంది ఇట్లా తప్పు చేయొద్దు, చేస్తే మేమందరం బయటికి వచ్చి దీనికోసం మాట్లాడతామని. ఇంకోటి ఇది కాదు, ఇది సాల్వ్ చేయదు ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలంటే సీట్స్ పెంచాలి, సిస్టమిక్ ఫెయిలియర్స్ ఉండద్దు, ఇంకా పేపర్ లీక్స్ ఉండద్దు, మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్నే రిఫార్మ్ చేయాలి. ఇక్కడ మీరు ఢిల్లీలో చూసుకుంటే సుమారుగా ఒక 10 to 15 పీపుల్స్ ఎబోగానే డెత్ అయ్యారు స్టూడెంట్స్ అందరూ కూడా. లైక్ వాళ్ళందరి పరిస్థితి ఏంటి? అంటే వాళ్ళ పేరెంట్స్ అవ్వచ్చు, వాళ్ళ ఫ్యామిలీస్ అవ్వచ్చు. వాళ్ళకి సిజేపీ అడుగుతుంది 1 crore కాంపన్సేషన్ ఇవ్వాలని. అండ్ దట్ ఈస్ వెరీ వ్యాలిడ్ ఇవ్వాలని. ఎందుకంటే దే ఫేస్ అ లాట్, దే హ్యావ్ సాక్రిఫైస్ దేర్ టైమ్ అండ్ దేర్ మనీ ఇన్ టు దిస్. సో దే నీడ్ కంపన్సేషన్. సిజేపీ పార్టీకి చాలా మంది ఫండ్ ఇస్తున్నారని కూడా మాట్లాడుతున్నారు. దీనికోసం ఏమంటారు? అంటే బయట నుంచి ఫండింగ్ వస్తుందని. ఫారెన్ ఫండింగ్ దానికి మాకేం ప్రూఫ్స్ లేవు. చెప్పాలంటే ఇవన్నీ అలిగేషన్స్, ఏమి సాలిడ్ ప్రూఫ్ లేదు. సో నో స్టేట్మెంట్. అంటే వీళ్ళు విద్యార్థులందరినీ కూడా వెనకాల ఉన్న ఏవైతే అపోజిషన్స్ అన్నీ కూడా ప్రోత్సహిస్తున్నాయి అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇది నిజమేనా? నిజం. మాకు అట్లా సిజేపీను సపోర్ట్ చేయడానికి ఏం రాలే, బీఆర్ఎస్ సపోర్ట్ చేయడానికి రాలే. మేము ఉత్తి స్టూడెంట్స్ కోసం, ఎవరు స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు సిజేపీనే. సో మేము దానికోసం వచ్చినాం. మేడం హాయ్, మీ పేరు? మువ్వా. ఓకే మ్యామ్, ఏమైనా చేంజ్ కనిపిస్తుందా బ్రో? ఎన్ని జరుగుతున్నాయి? ఇంత కష్టపడుతున్నాం కదా, చేంజ్ కావాలి. అవ్వకపోయినా విల్ కీప్ ఫైటింగ్ ఫర్ ఇట్, విల్ కీప్ ప్రొటెస్టింగ్. అసలు మీ డిమాండ్స్ ఏంటి? we are asking for accountability, ఎడ్యుకేషన్ సిస్టమ్ రీఫార్మ్ కావాలి. ఇంత కష్టపడతారు స్టూడెంట్స్, ఇట్లా లాస్ట్ మినిట్ పేపర్ లీక్ అయితే ఎంత కష్టపడాలి. వాళ్ళ ఫ్యామిలీ మీద ప్రెషర్ ఉంటుంది, వాళ్ళు ఎంత ప్రెషర్ పోతారు, మెంటల్ ప్రెషర్. ఇప్పుడు ఇంతమంది చనిపోయారు కదా ఢిల్లీలో అవ్వచ్చు, విద్యార్థులందరూ కూడా. లైక్ వాళ్ళ కోసం ఏం చెప్తారు? ఇట్లా పోలీస్ వాళ్ళు ఇట్లా లాఠీ చార్జ్ అంతా చేయలేరు. వాళ్ళు పీస్ఫుల్ ప్రొటెస్ట్ లాగా వచ్చిండ్రు జంతర్ మంతర్లో. హౌ కెన్ దే డూ దిస్? దే కాంట్ టియర్ గ్యాస్ ఇట్లా వేస్తారా స్టూడెంట్స్ మీద? డెమోక్రసీ అంటే ప్రొటెస్ట్ ఆర్ ఎ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ. దే కాంట్ డూ దిస్. దిస్ ఇస్ రాంగ్. మేడం, ఇవి కేవలం సోషల్ మీడియా వరకు మాత్రమే అంకితమా? నిజంగానే ఇది ఒక యుద్ధం కింద ప్రారంభం అవుతుంది? ఇది ఒక యుద్ధం కిందనే అనుకోవాలి. ఎప్పటి నుంచో రావాల్సిన చేంజ్ ఇప్పుడు ఫైనలీ అందరు మాట్లాడడం మొదలు పెడుతున్నారు. పెద్ద పెద్ద తప్పులు చేసిర్రు. ఎన్టీఏ లీక్, మళ్ళీ అక్కడ పోలీస్ బ్రూటాలిటీ, జంతర్ మంతర్లో తప్పుల మీద తప్పులు. ఇంకా ఎవరు మాట్లాడట్లేరు, పెద్దోళ్ళు ఎవరు మాట్లాడట్లేరు, ఏం అంటలేరు దీని గురించి. సో ఇట్ ఈస్ హై టైం. అంటే ఇప్పుడు మాట్లాడాలి, ఇప్పుడు చెప్పాలి ఏం చేయబోతున్నారో దీని గురించి. యుఎస్ నుంచి ఫండింగ్ వస్తుంది అని కూడా చెప్తున్నారు. మళ్ళీ అది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ వాళ్ళు రైట్ కాజ్ కొరకు, అంటే వాళ్ళు చేసేది నాకు నచ్చింది, వాళ్ళ కాజ్ నాకు నచ్చింది. నా దోస్తుగాలు ఎవరెవరైతే ట్రై చేసిరో ఎంబీబీఎస్ ఇవన్నిటి కోసము వాళ్ళు చాలా కష్టాలు పడ్డారు. సో దీని కొరకే ఫైట్ చేయడానికి వచ్చినాం. మళ్ళీ ఎక్కడి నుంచి ఫండింగ్ వచ్చిందో వరకు తెలియదు. దీని మీద ఏమైనా సరే డిఫరెంట్ కనిపించే అవకాశం ఉంది? అంటే చేంజ్ అవుద్ది అంటారా? గవర్నమెంట్లో ఒక మార్పు వస్తుందంటారా? మార్పు రావాలి. ఇప్పుడు రిజిగ్నేషన్ అయిందనుకో, నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఆ పొజిషన్లో వాళ్ళు భయపడతారు ఏదైనా చేయడానికి. వాళ్ళకు ఇట్లా అనిపిస్తుంది, ఇట్లా మేము ఏమైనా చేస్తే మాకు మళ్ళీ రిజిగ్నేషన్ చేయమని అంటారేమో. సో అన్ని మంచి చేయాలని వాళ్ళకి అప్పుడు తెలుస్తుంది. అందుకే ఇలాంటివి అవ్వాలి.